నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది అంటారు. ఈ కిందులో భాగంగానే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 10వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్. అయితే ఈ నామినేషన్ లో భాగంగా దివ్య అయితే గనక బర్నీని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, బర్నీ గారు మీరు ఎప్పుడు ఎలా ఉంటారనేది తెలీదు, మీకోసం స్టాండ్ తీసుకున్న వాళ్ళ కోసం మీరు స్టాండ్ తీసుకోరు. ఏదైతే ప్రతిసారి తనుజ మీ విషయాన్ని తీసుకొచ్చి నా దగ్గర బ్లైమ్ చేసి మాట్లాడినప్పుడు కూడా మీరు అప్పుడు స్టాండ్ తీసుకోకుండా మాట్లాడరు. ఎందుకు నువ్వు నా విషయం దివ్య దగ్గర మాట్లాడుతున్నావని. సో అందుకే నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను. ముఖ్యంగా ఆ రోజు ఏదైతే కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత నేను మీ మీద అనవసరంగా అరిశాననే ఇదిలో మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే మీరు నా మీద చాలా సీరియస్ అయ్యారు. సో అది కూడా నాకు నచ్చలేదు. కాబట్టి నేను ఈ రోజు నుంచి ఈ నామినేషన్ తో మీకు నాకున్న ఏదైతే రిలేషన్ ఉందో అది కట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నా నామినేషన్ పాయింట్ అయితే ఇది, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అంటూ దివ్య అడిగితే, భరణి నేనేం చెప్పాలనుకుంటలేదమ్మా, నా టైం వచ్చినప్పుడు నేను చెప్తాలే, నువ్వు నామినేషన్ చేసావు కదా, ఐ యాక్సెప్టెడ్ అంటూ చెప్పుకొచ్చాడు. సో ఇక భరణి అయితే తర్వాత బిగ్ బాస్ భరణి నామినేషన్ చేయమన్నాడు కాబట్టి భరణి నేరుగా వెళ్లి దివ్యకి నామినేషన్ చేసి దివ్యకి చెప్పిన పాయింట్ ఏంటంటే, ప్రతిసారి నువ్వు తనుజ విషయాన్ని తీసుకొస్తావు, నీకు తనుజకి చాలా తేడా ఉంది, ఆ అమ్మాయి చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది, నువ్వు అలా కాదు, ఒకవేళ నీకు ఏదన్నా చెప్పినా సరే చిన్నపిల్లలాగా అదిగో మీరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు సపోర్ట్ చేయట్లేదంటూ మాట్లాడతారు. సో అది కాదు కదా ఉండాల్సిన లక్షణం. ఇంకొక విషయం చెప్తా, నువ్వు ఏదైతే కెప్టెన్సీ టాస్క్ లో తనుజాని తీసేసావో అది నీ పర్సనల్ గానే తీసేసావు. సో నిన్ను ఎప్పుడైనా నాకు సపోర్ట్ చెయ్యి అని అడిగానా? లేదు కదా. సో నీ అంతటి నువ్వే మధ్యలోకి దూరిపోతావు, మళ్ళీ మధ్యలో నుంచి వెళ్ళిపోతావు, అంతా నీ ఇష్టమే, నీ వల్ల నా గేమ్ చెడిపోతుంది. సో నేను కూడా నిన్ను నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటంటే, నీకు నాకు ఎలాంటి రీజన్ లేదు, నీ గేమ్ నువ్వు ఆడుకుంటావని, నా గేమ్ నన్ను ఆడనిస్తావని కోరుకుంటున్నాను. సో ఒకవేళ తనుజ నా మ్యాటర్ తెచ్చి తనుజ నన్ను ఏదన్నా అంటే తనుజ నేను చూసుకుంటా, నాకు నోరుంది, నేను డిఫెండ్ చేసుకునే ఇది కూడా ఉంది. సో ఈసారి నుంచి నీ గేమ్ నువ్వు ఆడుకో తల్లి అంటూ బర్నీ కూడా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు దివ్యకి నామినేషన్ లో ఇచ్చి పడేశాడనే చెప్పాలి. మరి భరణి నామినేషన్ చేసిన పాయింట్ కరెక్టా, దివ్య నామినేషన్ చేసిన పాయింట్ కరెక్టా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.